ఎవరైనా నాకు అనవసరం. అది అక్రమ కట్టడమా కూల్ చేయాల్సిందే, లేదంటే మా చేతుల్లో నేలమట్టం అవుతుంది. ఇది సింపుల్ గా హైడ్రా వార్నింగ్. హైదరాబాద్ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లను పరిగెత్తిస్తోంది. అక్రమణ అని కన్ఫర్మ్ అయితే మటాష్ చేస్తోంది. ఇంతకీ హైడ్రా అసలు లక్ష్యమేంటి? ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతలు చెబుతున్నదేంటి? తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా హై స్పీడ్లో దూసుకెళ్తుంది. హైదరాబాద్ పరిధిలో ఎక్కడా కబ్జా అనే మాట వినిపించినా కొరడా జులిపిస్తోంది. ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి కడుతున్న కట్టడాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతుంది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది. అందులో రాజకీయ నాయకులకు చెందినవైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. హైడ్రా స్పీడ్ కు అక్రమ కట్టడాలు పేకమేడల్లా కూలుతున్నాయి. ఇందులో భాగంగా చందానగర్ సర్కిల్, హఫీజ్పేట్ డివిజన్ వైశాలి నగర్ లో ఎఫ్టీఎల్ ల్యాండ్ లో అక్రమంగా నిర్మిస్తున్న 3 భవనాలను హైడ్రా అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను మొదలుపెట్టిన అధికారులు భారీ యంత్రాలతో ఆదివారం వరకు కూల్చివేతలు పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 3 భవనాలను నేల కూల్చారు అధికారులు. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా. చెరువును ఆక్రమించిన కబ్జాదారులు ఏకంగా ప్లాట్లు వేసి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. మొత్తం 5 బిల్డింగ్లతో పాటు 25 కాంపౌండ్ వాల్స్ ను జేసీబీ సాయంతో హైడ్రా కూల్చేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపును ఎవరూ అడ్డుకోకుండా భారీ పోలీసుల బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు జరిగాయి. అంతకుముందు గాజుల రామారంలోని చింతల చెరువులో బఫర్ జోన్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలు, దేవేందర్ నగర్లో నిర్మించిన కొన్ని అక్రమ కట్టడాలు, జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లేఅవుట్లోనే పార్కు స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేసింది హైడ్రా. ఇలా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలన్నిటినీ నేలమట్టం చేస్తున్నారు అధికారులు. మీరు ధైర్యంగా ఫిర్యాదు చేయండి, తర్వాత జరిగేది మేం చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఇలా రోజుకో చోట జరుగుతున్న ఆక్రమణల కూల్చివేతలు, ముఖ్యంగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపైనే ఫోకస్ చేస్తున్నారు అధికారులు. హైడ్రా డిపార్ట్మెంట్ మార్షల్స్, డిఆర్ఎఫ్ బృందాలు, ఎక్స్కవేటర్లు, పోలీసులు, అవసరమైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేరుగా అక్కడికి వెళుతున్నారు. ఫిర్యాదు రాగానే ముందుగా స్థానిక అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వద్ద ఉన్న మ్యాప్లు, శాటిలైట్ పిక్స్ తో కంపేర్ చేసుకుంటున్నారు. ఒక్కసారి అక్రమ కట్టడమని తేలిందా దాని పని ఖతం. నిజానికి గతంలో నోటీసులతోనే ఈ వ్యవహారం నిలిచిపోయేది. కానీ ఇప్పుడలా కాదు, గంటలోనే వ్యవహారం ముగిసిపోతుంది. ప్రభుత్వ విభాగాలన్నీ ఏకతాటిపైకి రావడంతో అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. దీంతో కబ్జాదారుల వెన్నులో వణుకు పుడుతుంది. చెరువులు, నాలాలు, మూసి పరివాహక ప్రాంతాల్లో, ప్రభుత్వ స్థలాల్లో వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరమే అని చెప్పాలి. హైడ్రాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో త్వరలోనే హైడ్రాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూర్చేందుకు సిద్ధమవుతుంది. మరికొన్ని రోజుల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లిమిట్స్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 3-4 ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాటిల్స్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. అక్రమ కట్టడాల యజమానులకు ఇప్పటికీ ఓ అల్టిమేటం జారీ చేసింది హైడ్రా. మీరు కట్టిన వాటిని మీరే కూల్చేయండి, లేదంటే మేమే వచ్చి కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదంటుంది. నాకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అని చెప్పి తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు.
తప్పు చేస్తే అనుభవించక తప్పదంటోంది. అయితే హైడ్రా మెయిన్ ఫోకస్ చెరువుల ఆక్రమణలపైనే ఉంది. భారీ వర్షాలు కురిసే టైంలో, వర్షం కురిసే టైంలో నీరు చెరువులకే చేరుకోవాలి. కానీ ఈ చెరువుల ఆక్రమణల కారణంగా వరద నీరు రోడ్డుపైనే నిలిచిపోతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ ముంపులో ఉండిపోతున్నాయి. అందుకే ముందు కబ్జాకోరల నుంచి మొదట చెరువులను విడిపించాలని డిసైడ్ అయ్యారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 60 నుంచి 80% చెరువులు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఈ ఆక్రమణను అడ్డుకోకపోతే హైదరాబాద్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని రంగనాథ్ తెలిపారు. ఈ చెరువులన్నీ పూర్తి చేశారు, దాంట్లో ఇల్లులు వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నారు, ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోవడంతో వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి పోవాలి? వర్షం పడితే కనుక నీళ్లు మళ్ళీ అక్కడికే వస్తాయి. మీరు చెరువులు పూర్తి చేశారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్లో ఉన్న గ్రేడియంట్ అంటే నీళ్ళు ఎటు పారాలనే దాన్ని మీరేం మేనేజ్ చేయలేరు కదా, అది ఖచ్చితంగా ఇటే వస్తుంది మళ్ళీ. అంటే ఆ చెరువులో ఉన్నటువంటి మళ్ళీ ఆ ప్రాంతానికి ఏదైతే ఇల్లులు కట్టారో అవన్నీ కూడా సబ్మర్జ్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల దీంట్లో ఈ సబ్మర్జ్ అయిన ప్రాంతాల్లో మీరు అంటే ఏదైతే కనుక ఈ చెరువుల్లో కొన్ని చోట్ల మీరు ఇది దాన్ని ఫిల్ చేయడంతో కొంత ల్యాండ్స్కేపింగ్. నిజానికి హైడ్రా అనే దానిని చాలా మంచి ఆశయంతో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఓ స్వతంత్ర వ్యవస్థ. జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారుల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలన్నీ దీని కిందకు వస్తాయి. ఈ పరిధిలో ఎలాంటి విపత్తు జరిగినా రక్షణ చర్యలు చేపట్టే బాధ్యత హైడ్రాకు ఉంటుంది. అది ఎలాంటి ప్రమాదమైనా కావచ్చు. వాహన ప్రమాదాలను మొదలు పెడితే అగ్ని కావచ్చు, వరదలు కావచ్చు, ఇలా ప్రమాదం ఏదైనా హైడ్రా రంగంలో దిగుతుంది. అట్ ద సేమ్ టైం అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హైడ్రాదే. దీనికి కావలసిన నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది హైడ్రాకు. అందుకే అలాంటి ప్రమాదాలు, నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.